Hello all, this is from Monetic Guru channel. సో టుడే క్లాస్లో ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది స్ట్రింగ్. సో స్ట్రింగ్లో మనం వాల్యూస్ అంటే కంపైల్ టైమ్ వాల్యూ ఇనిషియలైజేషన్ ఎలా చేయాలి అండ్ రన్ టైమ్ వాల్యూ ఇనిషియలైజేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ గో విత్ ది కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్. సో మనం స్కాన్ఎఫ్ హెల్ప్ లేకుండానే ఎట్ ఏ టైం మనం స్ట్రింగ్ క్రియేట్ చేసి ఎట్ ఏ టైం మనం వాల్యూస్ ఇనిషియలైజ్ చేయడం, మనం దాన్ని ఏమంటామంటే కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ all I will go with the compile time initialization example. I'll write here compile time initialization to make you explain. So మనం 1D array compile time initialization మీకు గుర్తుంటే సో సేమ్ ఇది కూడా మీకు అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ అనమాట. సో లెట్స్ సే దట్ నేను సపోజ్ నేను ఒక స్ట్రింగ్ క్రియేట్ చేస్తున్నా. స్ట్రింగ్ డేటా టైప్ వచ్చేసి ఆల్వేస్ క్యార్ అనే ఒక డేటా టైప్ అయితే ఉంటుంది. సో ఐఎమ్ క్రియేటింగ్ మై స్ట్రింగ్ నేమ్ యాజ్ str. ఐఎమ్ గివింగ్ హియర్ సైజ్ యాజ్ ఎ 5, సైజ్ 5 ఇచ్చాను. ఓకే, సో ఎప్పుడైతే సైజ్ 5 ఇచ్చానో మనకి మెమరీ లోపల 5 బ్లాక్స్ అయితే క్రియేట్ అవుతాయి యాజ్ వీ డిస్కస్ ఇన్ అవర్ లాస్ట్ క్లాస్. ఎస్, సో 5 బ్లాక్స్ విల్ బి క్రియేటెడ్ లైక్ దిస్. మనకి ఇండెక్స్ అనేది స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుద్ది. అలాగా మనకి ఇండెక్సెస్ అనేవి స్టార్టింగ్ 0 నుంచి 4 దాకా అయితే వెళ్తుంది అనమాట. బై డిఫాల్ట్గా మనకి లాస్ట్ ఇండెక్స్లో నల్ ఉంటుంది. సో హియర్ వీ కెన్ ఏబుల్ టు స్టోర్ ఓన్లీ 4 క్యారెక్టర్స్. సో ఇప్పుడు నేను కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ చేయాలనుకుంటున్నా. సో ఎప్పుడైతే నేను స్ట్రింగ్ క్రియేట్ చేశానో ఎట్ ఏ టైం నేను వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలి. సో వితౌట్ రైటింగ్ సెమికోలమ్ హియర్ యూ హ్యావ్ టు గివ్ హియర్. సో హియర్ ఐ కెన్ ఏబుల్ టు ఇన్సర్ట్ ఆఫ్ దీస్ బ్లాక్స్ ఓన్లీ 4 క్యారెక్టర్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయగలను. సో అలా 4 క్యారెక్టర్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయాలి అంటే సింపుల్గా ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. సో హియర్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఇన్ దిస్ బ్లాక్ హెచ్. ఇక్కడ హెచ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఈ, ఇక్కడ ఎల్, ఇక్కడ ఓ. ఓకే, జస్ట్ ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ HELO అని రాస్తున్నా. ఈ పర్టికులర్ కంటెంట్ నేను ఈ పర్టికులర్ సీక్వెన్స్లో STR అనే స్ట్రింగ్లో నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. సో అలా ఇన్సర్ట్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు ఓపెన్ ఏ సింగిల్ కోట్ హియర్, యూ హ్యావ్ టు గివ్ హెచ్ అండ్ యూ హ్యావ్ టు క్లోజ్ విత్ ఏ సింగిల్ కోట్ ఓన్లీ అండ్ సపరేట్ విత్ ది కామా. అండ్ మళ్ళీ ఈ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా ఫస్ట్ ఇండెక్స్లో, మళ్ళీ సింగిల్ కోయిట్తో ఓపెన్ చేసి సింగిల్ కోయిట్తో క్లోజ్ చేయాలి ఈ అన్నది. అలా మనం ఎవ్రీ క్యారెక్టర్ అనేది మనం సింగిల్ కోయిట్తో ఓపెన్ చేసి సింగిల్ కోయిట్తో ఎన్క్లోజ్ అయితే చేయాలి. ఓకే, బై డిఫాల్ట్గా మనం ఇక్కడ నల్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన కంపైలర్ అనేది ఆటోమేటిక్గా ఇంటర్ప్రెట్ చేసుకొని లాస్ట్లో నల్ అనేది వాల్యూ అనేది సెటిల్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ వాంట్ టు స్టోర్ ది వాల్యూస్. సో ఇన్ కేస్ నేను మోర్ దాన్ 4 క్యారెక్టర్స్ ఇచ్చాను అనుకోండి ఇక్కడ రన్ టైం కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ చేసేటప్పుడు, అప్పుడు మనకి మెమొరీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో దెన్ యూ కెన్ ఫేస్ సమ్ కైండ్ ఆఫ్ వార్నింగ్, సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ ఎట్ ది అవుట్పుట్ కన్సోల్. ఓకే, సో మీరు సైజ్ 5 ఇస్తే యూ కెన్ ఏబుల్ టు స్టోర్ ఓన్లీ 4 క్యారెక్టర్స్. సో అదే సైజ్ 5 ఇచ్చి మనం 6 క్యారెక్టర్స్ స్టోర్ చేయడానికి చూస్తే, అదే 5 క్యారెక్టర్స్ స్టోర్ చేయాలని చూస్తే మనకేంటి అంటే ఎర్రర్స్ వస్తాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ ప్రింట్ చేయాలంటే మనకి స్పెసిఫైడ్ D ఉంది. క్యారెక్టర్ టైప్ ఆఫ్ వాల్యూ ప్రింట్ చేయాలంటే మనకి స్పెసిఫైడ్ C ఉంది. అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూ ప్రింట్ చేయాలంటే వీ హ్యావ్ స్పెసిఫైడ్ F. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ది డబల్ టైప్ ఆఫ్ వాల్యూ ఐ హ్యావ్ ఏ స్పెసిఫైడ్ LF. అవునా? సో అలా యాజ్ వెల్ యాజ్ నేను స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ ప్రింట్ చేయాలంటే నాకు ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ ఉందన్నమాట. సో దట్ ఈస్ స్పెసిఫైడ్ ఎస్ అనమాట. సో నేను వాల్యూ ఒక స్ట్రింగ్ వాల్యూ రీడ్ చేయాలన్నా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అన్నా నాకు స్పెసిఫైడ్ ఎస్ యూస్ చేస్తేనే కానీ మనకి స్ట్రింగ్ అనేది ప్రింట్ అవ్వదు. అదే స్పెసిఫైడ్ సి అంటే యూ కెన్ ఏబుల్ టు ఓన్లీ, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఓన్లీ టు ప్రింట్ ఓన్లీ 1 క్యారెక్టర్. అదే స్పెసిఫైడ్ అయితే యూ కెన్ ఏబుల్ టు ప్రింట్ ది ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎట్ ఏ టైమ్. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద సెన్స్ మీన్స్ నేమ్, ఒకేసారి టెక్స్ట్ ప్రింట్ చేయొచ్చు, నేమ్ ప్రింట్ చేయొచ్చు, ఇవన్నీ ప్రింట్ చేయొచ్చు అనమాట. Okay, I will show you this example. First of all, I'm going to the online C compiler here. First of all, okay, here I'll give feedback. Okay, just neglect that. So I'm removing this documentation section, everything, these comments. So let me just hold a second. Okay, so let me remove this all. Okay, so here I would like to create one string. I would like to do the compile time initialization. So I'm writing here string name as str, the size 5. Okay, so here I will open the one flower bracket, so h, and in the first index I would like to insert e,
and in the third index I would like to insert L, and in the fourth index I would like to insert O. Okay, it's not O, it's O. Okay, I would like to close this. So at this time I would like to print this string. ఈ స్ట్రింగ్ అనేది నేను ప్రింట్ చేయాలి ఎట్ ఎ టైం. సో ఈ స్ట్రింగ్ ప్రింట్ చేయాలంటే సింపుల్గా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాస్తాను. సో స్పెసిఫైర్ ఏంటిది స్ట్రింగ్ ప్రింట్ చేయాలంటే స్పెసిఫైర్ ఎస్. ఓకే, కామా. సో నా స్ట్రింగ్ నేమ్ ఏంటిది ఇక్కడ str. సో ఐ హ్యాడ్ టు యూజ్ దిస్ సేమ్ నేమ్ ఓవర్ ఇన్ మై ప్రింట్ఎఫ్ ఫంక్షన్. లెట్ మీ ప్రింట్ దిస్ వన్. సో మనకి HELO అని వస్తుందా? అవునా? సో ఇప్పుడు నా సైజ్ 5 కదా, నేను 4 క్యారెక్టర్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయగలను. అదే నా సైజ్ 5 ఇచ్చి నేను మోర్ దాన్ 1 క్యారెక్టర్ ఇన్సర్ట్ చేయాలని చూస్తే లెట్స్ లుక్ ఎట్ హియర్. నేను ఇక్కడ L ఇస్తాను, 1 more L, ఇక్కడ 1 more O ఇస్తాను. ఒకసారి చూడండి. సో ఎప్పుడైతే మనకి మోర్ దాన్ సైజ్ ఇస్తున్నామో మనకి ఇక్కడ స్పెషల్ సింబల్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. ఎందుకంటే మనకి ఓవర్ బఫర్ అవుతుంది, అంటే వాల్యూస్ అనేవి ఓవర్గా ఇన్సర్ట్ అయిపోయి మనకి బ్రీచ్ అవుట్ అయిపోయి మనకి ఇలా అన్వాంటెడ్ సింబల్స్ అనేవి ప్రింట్ అవుతూ ఉంటాయి. సో ఇట్స్ బెటర్ టు ఇన్సర్ట్ యువర్ సింగిల్ క్యారెక్టర్ వాల్యూస్ ఆర్ యువర్ టెక్స్ట్ విత్ ఇన్ ది లిమిటెడ్ టు సైజ్ వరకు లిమిట్ చేసుకొని మీరు సైజ్ ఎంత అయితే ఇస్తారో దాని వరకు ఇన్సర్ట్ అయితే చేయండి. ఓకే, లైక్ లెస్ దాన్ సైజ్ -1 దాకా. ఓకే, అండ్ ఇంకో వే మనం కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ వచ్చేసి మనం ఇంకో వేలా చేయొచ్చు. సో ఎవ్రీ టైం మనం సింగిల్ క్యారెక్టర్ ఇలా ఇచ్చి మనము ఇన్సర్ట్ చేసుకుంటూ రావాలి అంటే చాలా టైం పడుతుంది కదా. లెట్స్ దట్ నేను ఒక 100 ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు కంపెనీలో, ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు అంటే నేనేం చేస్తాను, 100 మెంబర్ ఎంప్లాయీస్ నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ నేను ప్రతిసారి స్ట్రింగ్ క్రియేట్ చేసి ఇలా సింగిల్ కోయిట్ ఒక్కొక్క లెటర్ స్టోర్ చేసుకుంటూ వస్తే నాకు చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది కదా, అవునా? సో అలా మనం రెడ్యూస్ చేయడానికి, దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేసామంటే ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశారనమాట. స్ట్రింగ్లో మనం కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ ఇలా చేయకుండా వీ కెన్ ఏబుల్ టు డూ లైక్ దిస్ యాజ్ వెల్. సో ఐ కెన్ రైట్ str of size 5. So open, write the equal to operator and mention the double quotes. So how many characters I would like to insert? So here my size is 5. Here నా సైజ్ 5 కాబట్టి నేను 4 క్యారెక్టర్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయగలను. సో ఒకేసారి HELO అని రాస్తున్నా. ఓకే, సో ఇలా నేను ఒక టెక్స్ట్ ఇలా రాయడం బదులు నేను డబుల్ కోయిట్స్తో ఇలా ఎన్క్లోజ్ చేసి 4 క్యారెక్టర్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నా. బై దట్ మనకి ఇదే ప్యాటర్న్లో మనకి క్యారెక్టర్స్ అనేవి ఇన్సర్ట్ అవుతా వస్తాయి. ఓకే, సో లెట్ మీ షో యూ దట్ సేమ్ థింగ్ వన్స్ అగైన్. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ curly flavor brackets, everything, and at this time I'm doing that I will insert HELO. okay, so let me print this one. so malli manaki hello ane text ostunda. so manam compile time initialization vachesi ila chesina okate or else ila chesina okate. so I would recommend you to write the compile time initialization in this formation. ఓకే, సో చాలామంది కంపైల్ టైమ్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఇలానే రాస్తారు. సో ఇంకా మోర్ టెక్స్ట్, ఇంకా కొన్ని ఎక్కువ టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇన్ కేస్ నేను నా నేమ్ ఇన్సర్ట్ చేయాలనుకున్నా, నా నేమ్ సైజ్ ఎంత 6 అనుకోండి, 6 or 8 సంథింగ్. ఓకే, యూ కెన్ టేక్ సైజ్ హియర్ 10 or 15, 20, యూ కెన్ ఇన్సర్ట్ అకార్డింగ్లీ. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ. సో లెట్స్ సే దట్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఇన్సైడ్ ఆఫ్ మై స్ట్రింగ్ hello okay, hello welcome or hello hi అనే టెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలనుకున్నా. ఈ 2 టెక్స్ట్ నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నా. ఓకే, హెలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ గో విత్ దిస్. సో హెలో హాయ్, అవునా? హెలోకి హాయ్కి మధ్యలో స్పేస్ ఉందా? అవునా? సో హియర్ ఐ విల్ సే దట్ క్యార్ str హెలో అనేది మనకి సైజ్ ఎంత 1 2 3 4 5 6 7 8 9. సో ఐ విల్ క్రియేట్ మై స్ట్రింగ్ సైజ్ విత్ 10. ఇలా ఇచ్చి నేనేం చేస్తానంటే కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ ఇలా చేసుకుంటా. హెలో స్పేస్ హాయ్ ఇలా ఇచ్చుకుంటా. బై దట్ మనకి మెమొరీలో ఎలా క్రియేట్ అయింది అంటే సింపుల్గా ఒక 10 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. 10 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెలో అనే టెక్స్ట్ సబ్సిక్వెంట్ బ్లాక్స్లో కంటిగ్యూస్ బ్లాక్స్లో స్టోర్ అవుతా వస్తాయి. HELLO అని.
దాని తర్వాత మనం ఇక్కడ స్పేస్ ఇచ్చాం కదా, ఆ స్పేస్కి కూడా మనకి ఒక ఎక్స్ట్రా మెమరీ బ్లాక్ అయితే కన్జ్యూమ్ అవుతుంది. సో ఆఫ్టర్ ది ఐ మీన్ టు సే దట్ స్పేస్ కూడా మనకి ఒక బ్లాక్ అయితే కన్జ్యూమ్ అవుతుంది అని. ఓకే, దీని తర్వాత మనకి హాయ్ బై డిఫాల్ట్గా లాస్ట్లో మనకి ఓ అనే నల్ అనే క్యారెక్టర్ వాల్యూ మనకి ఇన్సర్ట్ అవుతుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ విల్ బీ ఇంక్లూజింగ్ విత్ ది సింగిల్ కోయిట్స్ బై డిఫాల్ట్గా కంపైలర్ ఇంటర్ప్రెట్ చేసుకొని మనకి సింగిల్ కోయిట్స్తో ఎంక్లోజ్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, దిస్ స్ట్రింగ్ నేమ్ ఈజ్ str విచ్ ఇస్ దిస్ వన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ రిలేటెడ్ వన్. అలా మనకి స్పేసెస్ ఇచ్చినా కూడా ఏ టెక్స్ట్ మధ్యలో ఆ స్పేస్కి కూడా ఒక ఎక్స్ట్రా మెమరీ బ్లాక్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అదే మనం సైజ్కి బ్రీచ్ అవుట్ చేసి ఇస్తే మనకి ఇందాక చూసినట్టు స్పెషల్ సింబల్స్ ఎలా అయితే వస్తున్నాయో అలా వస్తాయన్నమాట. ఓకే, సో దట్స్ ద ఆల్ అబౌట్ ది కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్. సో హియర్ యూ కెన్ డిసైడ్ ది సైజ్, స్ట్రింగ్ సైజ్ యాజ్ యూ వాంట్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ నేమ్ స్టోర్ చేయాలనుకున్నా. నా ఫ్రెండ్ నేమ్ వచ్చేసి వెంకటరమణ సుబ్రహ్మణ్యం బాలకృష్ణ. సో వాడి నేమ్ వచ్చేసి ఎవ్రీ క్యారెక్టర్స్ నాకు కౌంట్ తెలుసు. సో అప్పుడు నేను సైజ్ ఎంత తీసుకోవాలో నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అంత సైజ్ తీసుకుంటా. సైజ్ 50 అయితే 50, 60 అయితే 60, అంత సైజ్ తీసుకొని నేను ఆ పర్టికులర్ టెక్స్ట్ అయితే ఇన్సర్ట్ చేసుకుంటూ వస్తా. ఓకే, సో ఎవ్రీ సింగిల్ ఈ పర్టికులర్ టెక్స్ట్లో ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ విల్ కన్జ్యూమ్ వన్ ఇండెక్స్ ఆఫ్ వాల్యూ. ఓకే, సో ఐ హోప్ అండర్స్టాండ్. దాని తర్వాత మనం రన్ టైమ్ ఇనిషియలైజేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ది ఆన్లైన్ సి కంపైలర్. I will show you that previous example. Hello hi ki manaki 10 values like size 10 consume అవుతుంది కదా. I will say that hello space hi. సో ఇక్కడ మనం స్పేస్ కూడా మనకి ఒక వాల్యూ కిందకే వస్తుంది. యూ కెన్ సీ హియర్. సో ఇక్కడ అవుట్పుట్ కన్సోల్లో కూడా మనకి స్పేస్ కూడా ఒక అవుట్పుట్ లాగా ప్రింట్ అవుతుంది. సో ఎట్ దిస్ టైమ్, సో నెక్స్ట్ థింగ్ ఈజ్ అబౌట్ రన్ టైమ్ ఇనిషియలైజేషన్ అబౌట్ ది స్ట్రింగ్. సో రన్ టైమ్ ఇనిషియలైజేషన్ వచ్చేసి, సో రన్ టైమ్ ఇనిషియలైజేషన్ అంటున్నాం అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు యూజ్ ది స్కాన్ఎఫ్ ఫంక్షన్. స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి మీరు ఒక స్ట్రింగ్ అనేది స్టోర్ చేయాలి. బట్ ఒక 1D ఏరియా మీరు అజ్యూమ్ చేసుకుంటే మనం స్కాన్ఎఫ్ ఫర్ లూప్ యూజ్ చేసి స్టోర్ చేసుకుంటూ వచ్చాం, అవునా? బట్ ఇన్ ద కేస్ ఆఫ్ strings, here we don't require any for loop to store the string values. Here just we require only scanf function. Only scanf function ఉంటే చాలు, మనకి for loop అనేది అవసరం లేదన్నమాట. ఓకే, సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ జస్ట్ scanf function తీసుకొని మనం వాల్యూస్ అనేది స్టోర్ చేయొచ్చు. సో ఐ విల్ షో యూ దట్ హౌ కెన్ బి ఏబుల్ టు స్టోర్. ఈసారి నేను ఒక స్ట్రింగ్ ఇలా క్రియేట్ చేసి ఎట్ ఏ టైం నేను వాల్యూస్ డిసైడ్ చేయకుండా తీసేస్తున్నా. నేను scanf ఫంక్షన్ యూజ్ చేసి నేను డిసైడ్ చేసుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ప్రింట్ టు ద యూజర్ ఎంటర్ యువర్ స్ట్రింగ్ అని ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను అవుట్పుట్ కన్సోల్లో. ఎంటర్ యువర్ స్ట్రింగ్ ఒక మెసేజ్ ప్రింట్ చేశాను. సో యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ స్పెసిఫైర్ s కామా str. సో ఇక్కడ నేను అడ్రస్ ఆఫ్ సింబల్ కూడా రాయట్లా. స్కాన్ఎఫ్ యూజ్ చేసిన వైల్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ది స్కాన్ఎఫ్ యూజింగ్ స్కాన్ఎఫ్ ఐఎమ్ నాట్ మెన్షనింగ్ హియర్ అడ్రస్ ఆఫ్ సింబల్ బికాస్ ఆఫ్ మనకి అడ్రస్ ఆఫ్ సింబల్ అవసరం లేదు. నేను రీజన్ చెప్తాను ఎందుకు అవసరం లేదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్ట్రింగ్ ఎంటర్ చేస్తాను. సో స్ట్రింగ్ వచ్చేసి వెల్కమ్ అని రాస్తున్నా. సో మనకి వెల్కమ్ అని అవుట్పుట్ ప్రింట్ అవుతుందా, అవునా? సో మనం ఒక స్ట్రింగ్ స్టోర్ చేయాలి అంటే యాజ్ యూజువల్గా మనకి ఫర్ లూప్ యూజ్ చేసి స్టోర్ చేస్తున్నామా? నో, వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ హియర్. జస్ట్ వీఆర్ రిక్వైర్ హియర్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. రీజన్ దేనికంటే, సో రీజన్ చెప్తున్నా, లుక్ ఎట్ హియర్. ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ స్ట్రింగ్ వచ్చేసి విత్ సైజ్ 5 క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, విత్ సైజ్ 5 క్రియేట్ చేశాను. ఒక నాకు 5 బ్లాక్స్ క్రియేట్ అయ్యాయి ఇలా, అవునా? 0 1 2 3 4. ఓకే, ఒక 5 బ్లాక్స్ ఇలా క్రియేట్ అయ్యాయి. బై డిఫాల్ట్గా లాస్ట్ బ్లాక్ వచ్చేసి నల్ ఉంటుంది, అవునా? సో ఇప్పుడు మనకి క్యార్ టైప్ ఆఫ్ వేరియబుల్ కానీ డేటా టైప్ కానీ ఎన్ని బైట్స్ కన్జ్యూమ్ చేస్తాయి? 1 బైట్ ఆఫ్ మెమరీ కన్జ్యూమ్ అవుతుంది, అవునా? 1 బైట్ ఆఫ్ మెమరీ కన్జ్యూమ్ అవుతుంది అంటే
సో లెట్స్ దట్ ఎవ్రీ బ్లాక్కి మనకి అడ్రస్ ఉంటుంది కదా 100x, ఎస్ ఆర్ నో? ఎవ్రీ బ్లాక్కి మనకి ఒక ర్యాండమ్ అడ్రస్ అయితే ఉంటుంది. సో ఒక బ్లాక్కి ఇంకో బ్లాక్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? డిఫరెన్స్ వచ్చేసి 1 మాత్రమే ఉంటుంది డిఫరెన్స్. ఎందుకంటే నాకు క్యార్ డేటా టైప్ వచ్చేసి 1 బైట్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ బ్లాక్కి మనకి 101, నెక్స్ట్ బ్లాక్కి మనకి 102x, 103x, 104x. ఇమాజిన్ ఎవ్రీ ఇండెక్స్కి ఒక అడ్రస్ ఉంది అనుకోండి. ఇది 100x, 101x, 102, 103, 104. ఓకే. అండ్ str అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయింది. str అనే వేరియబుల్లో దీని బేస్ అడ్రస్ అనేది స్టోర్ అయింది. బేస్ అడ్రస్ మీన్స్ 0th ఇండెక్స్ వాల్యూ అడ్రస్, 100x వాల్యూ స్టోర్ అయ్యి ఇలా పాయింట్ అయింది. యాక్చువల్గా మనకి స్ట్రింగ్ అనేది ఇలా క్రియేట్ అయింది అనమాట. ఇలా క్రియేట్ అవ్వద్దు, జస్ట్ ఇలా పాయింటింగ్ ఇలా చూపిస్తున్నా. సో మనం రన్ టైమ్ ఇనిషియలైజేషన్ వచ్చింది కాబట్టి డీటెయిల్గా చెప్తున్నా. సో బేస్ అడ్రస్ అంటే 0th ఇండెక్స్ అడ్రస్, ఒక బ్లాక్ క్రియేట్ అయ్యి దీని బేస్ అడ్రస్ అనేవి ఒక str అనే వేరియబుల్లో ఇలా స్టోర్ చేసుకొని దీని బేస్ అడ్రస్ ఇలా పాయింట్ అయింది. ఓకే, దిస్ ఈజ్ హౌ యాక్చువల్ స్ట్రింగ్ ఈజ్ గోయింగ్ టు బి క్రియేటెడ్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, scanf ఫంక్షన్ యూస్ చేసి స్పెసిఫైర్ ఎస్ రాశాను, అవునా, అండ్ కామా వితౌట్ రైటింగ్ అడ్రస్ ఆఫ్ సింబల్ లేకుండానే నేనేం చేశాను, డైరెక్ట్గా str అని రాశాను. సో ఇప్పుడు నాకు strలో నాకు దేని అడ్రస్ ఉంది, బేస్ అడ్రస్ ఉందా, 0th ఇండెక్స్ అడ్రస్ ఉందా? సో ఆల్రెడీ ఐ హ్యావ్ ఏ అడ్రస్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్. నో నీడ్ టు అగైన్ మెన్షన్ దిస్ అడ్రస్ ఆఫ్ సింబల్. మళ్ళీ ఈ అడ్రస్ ఆఫ్ సింబల్ మెన్షన్ చేయడానికి వాట్ వి సే, మళ్ళీ ఈ పర్టికులర్ అడ్రస్ ఆఫ్ సింబల్ మనం దేనికి యూస్ చేస్తాం, దీని అడ్రస్ రిఫర్ చేయడానికి. ఆల్రెడీ నాకు str అనే వేరియబుల్లో ఈ బేస్ అడ్రస్ అయితే ఉంది. నో నీడ్ టు అగైన్ రిఫర్ దిస్ అడ్రస్ ఆఫ్ సింబల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అందుకని నేను ఇక్కడ అడ్రస్ ఆఫ్ సింబల్ అయితే రాయట్లా. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఎప్పుడైతే నేను ఇక్కడ అవుట్పుట్ కన్సోల్లో నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, వెల్కమ్ అని ఇచ్చానా, అవునా? సో సైజ్ వచ్చేసి 10 ఇచ్చాను, వెల్కమ్ ఇచ్చాను, అవునా? సో ఇన్ మై అవుట్పుట్ కన్సోల్ వెన్ ఐ హ్యావ్ ఎంటర్డ్ వెల్కమ్, సో సైజ్ 10 అనుకోండి. సో ఇంకా బాక్సెస్ ఉన్నాయనుకోండి, సో వెల్కమ్ అని ఇచ్చాను అనుకోండి అవుట్పుట్ కన్సోల్లో. ఎప్పుడైతే వెల్కమ్ ఇచ్చానో ఒక ఇండెక్స్కి ఇంకా ఇండెక్స్కి డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి బై డిఫాల్ట్గా W తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ ఈ కూడా నెక్స్ట్ ఇండెక్స్లో స్టోర్ అయిపోయింది. ఎందుకంటే డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి. అదే ఒక బ్లాక్కి ఇంకో బ్లాక్కి డిఫరెన్స్ 4 కానీ 2 కానీ 3 కానీ ఉంటే దెన్ వీ హ్యావ్ టు రైట్ హియర్ అడ్రస్ ఆఫ్ సింబల్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ది ఫర్ లూప్ హెల్ప్. ఓకే, సో ఒక అడ్రస్కి ఇంకో అడ్రస్కి మనం ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్కి జంప్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి బై డిఫాల్ట్గా సబ్సిక్వెంట్ అడ్రసెస్ రిఫర్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఫర్ లూప్, వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ అడ్రస్ ఆఫ్ సింబల్. ఓకే, అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అంటాం, సింబల్ అని కూడా అనొచ్చు. అండ్ ఇంకో థింగ్, సో డైరెక్ట్గా నెక్స్ట్ క్యారెక్టర్ ఏముంది, ఎల్. సో ఎల్ కూడా కంటిగ్యూస్ మెమరీ లొకేషన్లో, అంటే సబ్సిక్వెంట్ అంటే దాని పక్కన ఇమీడియట్గా ఉన్న లొకేషన్లో స్టోర్ అయిపోతూ వస్తుంది. దాని తర్వాత COME అలా స్టోర్ అవుతూ వస్తుంది. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ హౌ వీ డూ ది రన్ టైమ్ ఇనిషియలైజేషన్. ఓకే, అదే నేను క్యారెక్టర్ బై క్యారెక్టర్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ టేక్ ది ఫర్ లూప్, వీ కెన్ యూస్ ది specifier C, వీ కెన్ ప్రింట్ ది వాల్యూస్. సో ఐ వుడ్ రికమెండ్ యూ టు టేక్ ది స్ట్రింగ్ at the runtime using only scanf. Don't take any for loop, don't take any don't take any while loop and do while loop, these things. Okay, just take your string input like this, that's it. సో అదే నేను సింగిల్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నా ఫర్ లూప్ యూస్ చేసి అనుకుంటే ఐ విల్ షో యూ దట్ వే ఆల్సో. ఇప్పుడు స్ట్రింగ్ ఇలా క్రియేట్ చేశాను కదా, ఫర్ లూప్ రాస్తాను. సైజ్ ఎంత, స్ట్రింగ్ సైజ్ వచ్చేసి 10 కదా. scanf specified C address of string of I. ఓకే, ఇలా నేను డైరెక్ట్గా స్ట్రింగ్ ప్రింట్ చేయకుండా క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింట్ చేసుకుంటూ రావాలంటే ఫర్ int i = 0
i less than 10 i ప్లస్ ప్లస్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేసి స్పెసిఫైర్ సి కామా str ఆఫ్ i. సో ఇక్కడ నేనేం చేస్తున్నా మీకు అర్థమవుతుంది. సో ఎంటర్ యువర్ స్ట్రింగ్ అని ఇన్పుట్ అడుగుతుంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఒకేసారి నేను టెక్స్ట్ ఇన్పుట్ ఇవ్వకుండా ఇండెక్స్ బై ఇండెక్స్ నేను అంటే ఒక క్యారెక్టర్ బై క్యారెక్టర్ నేను ఇన్పుట్ తీసుకుంటున్నా ఈసారి. సో ఒక క్యారెక్టర్ ఇన్పుట్ ఇస్తే ఇన్పుట్ రీడ్ చేస్తే మనం స్పెసిఫైర్ సి ఇవ్వాలి. అదే ఒక క్యారెక్టర్ ప్రింట్ చేసుకుంటా వస్తే మనం స్పెసిఫైర్ సి ఇస్తాం. ఎట్ ఏ టైం రీడ్ చేస్తే మనం స్పెసిఫైర్ ఎస్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో హియర్ ఐ విల్ టేక్ దట్ some kind of text here. Here I will write welcome space HAI. So you can see here మనకి ఇక్కడ వెల్కమ్ అండ్ హెచ్ దాకా మనకి 9 క్యారెక్టర్స్ కన్జ్యూమ్ అవుతున్నాయి. సో 9 క్యారెక్టర్స్ ఎక్కడ దాకా అయితే కన్జ్యూమ్ అవుతున్నాయో అక్కడ దాకా రీడ్ చేసుకొని మనకి అవుట్పుట్ అక్కడ దాకా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి చూసారా, బికాస్ ఆఫ్ ది స్పేస్ అనమాట. సో ఈసారి నేను ఏం చేస్తున్నానంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్, అంటే ఒక ఇండెక్స్ దగ్గరికి వెళ్తున్నా సింగిల్ క్యారెక్టర్ ప్రింట్ చేస్తున్నా, మళ్ళీ ఇంకో ఇండెక్స్ దగ్గరికి వెళ్తున్నా సింగిల్ క్యారెక్టర్ ప్రింట్ చేస్తున్నా. ఇలా క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింట్ చేయాలంటే యూ హ్యావ్ టు రిఫర్ ది స్పెసిఫైర్ సి, యూ హ్యావ్ టు యూజ్ ది ఫర్ లూప్ లైక్ దిస్. బట్ ఐ వోంట్ రికమెండ్ ఇన్ దిస్ ఫార్మాట్. సో ప్రీవియస్గా నేను ఓన్లీ స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేసి స్పెసిఫైర్ ఎస్ యూస్ చేసి ఎలా అయితే రీడ్ చేశానో స్కాన్ఎఫ్లో కానీ ప్రింట్ఎఫ్లో కానీ స్పెసిఫైర్ ఎస్ యూస్ చేసి అలాగే మీరు రిఫర్ చేయండి. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ టెక్నిక్ అయితే యూస్ చేస్తారు. ఓకే, జస్ట్ ఇది కూడా తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ యూజింగ్ strings and runtime initialization using strings. Okay, and thank you all. Do subscribe my Tech Guru channel. If you have any kind of doubts, you can ask me in the comment box.